వ్యూవర్స్ మొత్తానికి అయితే టీ ఓషన్ బకెట్ బిర్యానీ దగ్గరికి అయితే మనం వచ్చేస్తున్నాం. అయితే పైకి వచ్చామన్నమాట. ఇక్కడ కిచెన్ లో ఎట్లా ప్రిపేర్ చేస్తుంటారు ఏంటి విధానం మొత్తం ఇప్పుడు చూద్దాం. అయితే ఒక మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఇక్కడ ప్రిపేర్ చేసేటువంటి ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రాంచైజీ నుంచి డైరెక్ట్ గా వస్తాయి. వీళ్ళు ఇక్కడ మసాలాలు తయారు చేయరు, ఇక్కడ ఏం చేయరు, కాకపోతే ఆనియన్స్ వెజిటేబుల్స్ మొత్తం ఫ్రెష్ గా కట్ చేసుకుంటారు అనమాట. సో ఆ విధానం అదంతా ఏంటి అనేది ప్రిపేర్ ఆల్రెడీ చేసేసి ఉంటారు. ఒకసారి వాళ్ళ కిచెన్ కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏముండవు, లైట్ గా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోన్నారో బాను, సో అతనితో కూడా ఒకసారి మనం క్లియర్ కట్ గా ఇంటరాక్ట్ అవుదాం. మొత్తం కూడా బాను, హాయ్. బాగున్నావా? సూపర్ సూపర్, బాగున్నాను, నేను కూడా బాగున్నాను. మీకోసం వెయిట్ చేస్తున్నా. అవునా? థ్యాంక్ యూ. ఏంటి అయిపోయింది మొత్తానికి? ప్రిపేర్ అయిపోయింది. ఎన్ని ఇట్లాగా అందాలు అంటారా, దెబ్బలు హండీస్ ఎన్ని పర్ డేకి ఎన్ని చేస్తారు? మన పర్ డే కి 3 to 4 హండీస్ చేస్తాం. సండే అయితే 5 to 6 ఉంటాయి. 5 to 6 10 kgs హండీస్ మన దగ్గర ప్రిపేర్ అవుతుంటాయి. ఓకే. ఫుడ్ అనేది మన దగ్గర ఎప్పుడు ఫ్రెష్ ఉంటది. ఆఫ్టర్నూన్ మిగిలి మధ్యాహ్నం హీట్ చేసి పెట్టడం అనేది అనమాట అసలు ఉండదు. మన దగ్గర అసలు ఫుడ్ అనేది మిగలదు. బేసిక్ మా ఫ్రాంచైజ్ రూల్ ఏంటంటే 3 kg చికెన్ 4 kg రైస్, అందుకన్నా మేము ఎక్కువ కుక్ చేయకూడదు. మాకేంటంటే కొంచెం మూమెంట్ ఉందని మేము కొంచెం పెద్ద హండీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా ఫ్రాంచైజ్ రూల్ ఏంటంటే 3 kg చికెన్ 4 kg రైస్ అయిపోతే నెక్స్ట్ హండీ వీ హ్యావ్ టు ప్రిపేర్. ఓ సూపర్ సూపర్, ఎక్సలెంట్. వ్యవసాయం ఇదే దబరా అంటారా మన నెల్లూరులో, ఇది అనమాట దబరా. దానికి సంబంధించి ఏదైతే ఇక్కడ బిర్యానీ మన బిర్యానీలో ఫుడ్ కలర్ అనేది ఉండదు. ఫుడ్ కలర్ లేదు, ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది జస్ట్ అదంతా కూడా ఎల్లోగా కనిపించేది అది కలర్ కదా, అది ఫుడ్ కలర్ కదా. దాంట్లో మేము దీన్ని ఏమంటారు, కేసరి ఏంది, కేసరి లాగా తయారు చేస్తారు. అంటే ఇప్పుడు కుంకుమ పువ్వు. ఓకే ఓకే, ఎల్లోకి సంబంధించిన అన్నమాట. అదే అయితే ఇక్కడైతే ఏముండదు. అయితే కింద అయితే మాత్రం మొత్తం మనం చూసుకుంటే చికెన్ కి సంబంధించిన ఐటమ్ ఉంటుంది, పైన రైస్ ఉంటుంది. అయితే ప్యూర్ గా ఉంది చూడండి, ఏది కూడా టేస్టింగ్ సాల్ట్ కూడా జీరో ఉంటదంట. వ్యవస్థ పరిగెత్తుకుంటా రండి, దమ తినేలా అంట, ఒక దెబ్బకి అయిపోవాలన్నమాట. అది దీని కథ వ్యవహారం అంతా. సో ఇట్లా ఈ బిర్యానీ తయారు చేసి అలాగే పెట్టేశారు. 1% బకెట్ అంటారు, 1% బకెట్ అంట. అలాంటి నలుగురు 5 తినేస్తారు. ఈ 1% బకెట్ ని ఈజీగా 2 members తినొచ్చు. కేజీ దాంట్లో ప్యాక్ అవుతుంది. ఇక్కడ అంటే నేమ్స్ అనేది బయటకు రాకూడదు. యాక్చువల్ గా ఏంటంటే మా ఉన్న ఏరియాలో ఇక్కడ ఇచ్చే బిర్యానీస్ లో కేజీ ప్యాకెట్స్ లో వేసి 200, 210, 180 అమ్ముతున్నారు. ఎందుకు మన ఏరియా ఉందా నెల్లూరు? మేము ఓన్లీ కేజీ బిర్యానీ విత్ బకెట్ తో ప్లస్ ఈ బకెట్ తీసుకుంటే దీన్ని చెన్నై చికెన్ అంటారు. ఓకే, ఇది ఆల్రెడీ చెన్నై చికెన్ బిర్యానీ, అరబిక్ చికెన్ బిర్యానీ, లక్నో చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ మన దగ్గర ఉంది. రైస్ అంతా ఒకటే ఉంటుంది కానీ పీసెస్ ఫ్లేవర్స్ మారుతాయి. ఏ బకెట్ తీసుకున్నా కూడా 1% కి 1 చెన్నై పీస్ కాంప్లిమెంటరీగా మేము చికెన్ 350 రూపీస్ ఉన్నా కూడా మేము ఇప్పుడు దీన్ని కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ టాపింగ్ అవుతుంది. సూపర్ గా ఉంది అబ్బా, కలర్ దీన్ని చూస్తుంటే మనకు తినేయాలనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇదనమాట. దీనికి సంబంధించి అండాకి సంబంధించి బిర్యానీ ఏ విధంగా ఉంది అంటే చిన్న క్వాంటిటీలో 3 kg చికెన్ గానే ఇస్తే 4 kg రైస్ వేస్తారు. అందులో కూడా బాస్మతి రైస్ ఉపయోగిస్తున్నారు. చాలా చాలా బాగుంది. అందుకే ఎత్తుక్కుంటే ఎంత దూరం వచ్చాను. ఏదైనా ఒక విషయం ఆర్జేవి ప్రోగ్రామ్ చేశారంటే దానికి క్వాలిటీ ఉంటేనే ఆర్జేవి వస్తాడు, అది మీ అందరూ తెలిసిందే. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిచెన్ కి సంబంధించిన సామాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఏదన్నా ఇందాక మనం అనుకున్నట్టు ఏదో ఆనియన్స్ తర్వాత వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ కొనుక్కుంటే ఇవన్నీ కూడా కంపెనీ నుంచి వాళ్ళే డైరెక్ట్ ఇక్కడ పంపిస్తారు. ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి వాళ్ళు. ఇలా 1 kg ప్యాకెట్స్ కంపెనీ నుంచి మాకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మొత్తం మా ఫ్రాంచైజ్ నుంచి వస్తాయి. ఇది చెట్టినాడు చికెన్ మసాలా. చిట్టినాడు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ మసాలా మేము యూజ్ చేసుకుంటే మాకు చిట్టినాడు చికెన్ మసాలా 3 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ రాసింది చిట్టినాడు చికెన్ మసాలా 1 kg. ఇంకోటి మెయిన్ మా ఫ్రాంచైజ్ లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఒక రెస్టారెంట్ లాస్ అవుతుంది అంటే ఆ లాస్ కారణం ఫుడ్ వేస్టేజ్. ఒకటి ఫుడ్ వేస్టేజ్ వల్ల ఒక రెస్టారెంట్ అనేది లాస్ అవుతుంది. ఫుడ్ కుక్ చేసుకొని పెట్టుకుంటారు, అది పోకపోతే ఏం చేస్తారు, డస్ట్బిన్ లో వేస్తే రొటేషన్ ఫ్రెష్ ఫుడ్ ఇచ్చినట్టు, ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా దాన్ని రొటేట్ చేసినట్టు. మా రెస్టారెంట్ స్టైల్, మా ఫ్రాంచైజ్ స్టైల్ ఏంటంటే జీరో వేస్టేజ్ అని ఎలా అంటారంటే మాకు ఉన్న ఇన్స్టెంట్ ఇంగ్రీడియంట్స్ తో 2-3 minutes లో మేము చికెన్ కర్రీ చేయగలుగుతాం. ఓకే ఓకే, ఆల్రెడీ అది మసాలాతో వస్తున్నటువంటి మా పౌడర్స్ ఉంటాయి కాబట్టి మేము చికెన్ ఎలా తెచ్చుకుంటాం అంటే 10 kgs ఆర్డర్ పెడితే మాకు డెలివరీ వస్తుంది. అంతేగాని మన దగ్గర ఫ్రిడ్జెస్ కిచెన్ లో నాకు ఫ్రిడ్జ్ లేదు చూపించండి. కిచెన్ లో మన దగ్గర ఇలాగే క్వాంటిటీ ఇలాగే మెయింటైన్ చేయండి.
ఎందుకంటే నెల్లూరులో భోజన ప్రియులు మనకి క్వాంటిటీ ఇవ్వాలి, ఇలాగే మెయింటైన్ చేయి ప్రతి ఒక్కటి కూడా. సో వ్యూవర్స్ ఇంకెందుకు ఆలస్యం, మొత్తానికి ఏదో సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసి పై నుంచి కింద తడిసిపోయడం, కిందకి పోదాం. కింద అసలు తినే వాళ్ళ పరిస్థితి ఏంది, పార్సిల్ ఏ విధంగా ఉంటాయి ఏంటి, అసలు ఏమేమి ఉన్నాయి మొత్తం కిందకి పోయి మీకు ఇప్పు చూపిస్తాను అనమాట. ఎంత పొడుగున ఏమేమి ఉన్నాయి మొత్తం చాటపారుతాం చెప్తాను. ఫాలో మీ. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసా వ్యూవర్స్. లోపల పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, అసలు మన వ్యూవర్స్ ఏ విధంగా ఇక్కడ భోజనాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాలు మొత్తం ఇప్పుడు మనం చూద్దాము. అదే విధంగా వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోకపోతే ప్రోగ్రామ్ ఆర్జేవికి తెలుస్తుంటుంది. ఫుడ్ తినకపోయినా రివ్యూ చాలా ఇంపార్టెంట్ ఆర్జేవికి. సో మొత్తానికి వాళ్ళతో ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటనే కథ. మీ పేరేంటి బ్రో? దినకర్. ఆయన మీ పేర్లయ్యా? సార్ మీ పేరు? యుగంధర్. సో మొత్తానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ, బిర్యానీ ఎట్లా టేస్ట్ ఉంది, మా వ్యూవర్స్ మీ మాటలు ఒకసారి చెప్పండి బ్రో. నేనైతే డైలీ కస్టమర్ని. అబ్బా. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాను. రేపు ఎవరిని తీసుకొని వస్తూనే ఉంటా మామూలుగా. మన ఫ్రెండ్స్ ఏనా ఇంకెవరన్నా? మన ఫ్రెండ్సే. అంతే. అట్ట కాదబ్బా, బాయ్స్ అయినా ఎవరన్నా కలిసి? అయ్యో అంత లేదు. ఏంది అయ్యో, ఏదో తప్పు చేసినట్టు ఏమైపోయింది? లేదు ఏ ఊరు లేరు అంటావు? సరే రేపు నేను నలుగురిని పంపిస్తా కానీ మా తెలిసిన వాళ్ళని. వద్దు బ్రో. అన్న ఫుడ్ తింటారా కూర్చోనా ఫ్రెండ్స్? బలోళ్ళ మొత్తానికి బిర్యానీ బాగుందంటవా? సూపర్ ఉంటుంది బిర్యానీ. బాగానే ఉంది. సో వ్యూవర్స్ ఏం చెప్పదలుచుకుంది మొత్తానికి, ఎలా ఉంది ఏంది, రమ్మంది మీ మాట. బిర్యానీ అయితే సూపర్ గా ఉంటది. ఓకే, అందరూ వచ్చి తినండి. అంతేనంటవా? సో ఇంకా ఇక్కడ చాలా మంది ఇక్కడ వ్యూవర్స్ వచ్చినారు, ఒకసారి వాళ్ళ మాటలో కూడా తెలుసుకున్నా ఎప్పుడు ఏంది. సో అదే విధంగా చూడు, పార్సల్ తీసుకోవడానికి మన ఫ్రెండ్స్ వచ్చారు. హై బ్రో, ఇదే ఫస్ట్ టైమా ఇప్పుడు వచ్చిన? ఎవరు చెప్పారు? మామూలుగా వేలో పోతుంటాను, కొద్దిగా బయట నుంచి చూసేదానికి అంబియన్స్ అంతా బాగుంటే. సో తెలిసి ఎలా ఉంది? కాస్ట్ రీజనబుల్. ఫ్రెండ్స్ చెప్పారు ఈ విధంగా ఇక్కడ? మాది మేము లోకల్ ఏడాది తిరుగుతా ఉంటాము. ఓకే. సో ఇక్కడ దగ్గరలో మనకి ఇలాంటి రెస్టారెంట్ లేదు ఆడ. సో అదే విధంగా మన ఫ్రెండ్స్ అంతా కూడా కూర్చొని తింటా ఉన్నారు. మొత్తానికి ఏంటంటే అసలు ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నావు ఒకసారి వాళ్ళతో కనుక్కుందాం. హాయ్ బ్రో, ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? ఏం బ్రో ఎలా ఉందంటావు? బాగుందా? ఏది లెగ్ పీస్ బాగుందంటావా, బిర్యానీ బాగుందంటావా? రెండు బాగున్నాయి. అది కదా కథ. ఇది మీకు ఎలా అనిపించింది బ్రో? బాగుంది. సాటిస్ఫై అంటే పెట్టిన డబ్బులకి కూర్చొని తినడానికి అంతా ఏసీ గీసీ ఎవరు మందల అంతా ఓకే, సాటిస్ఫై. ఇది ఏంటి బ్రో బయట ఏమంటారంటే దీన్ని 5% బకెట్ అంటారు. ఓకే, 5 మందికి 5% బకెట్. రైట్. 4 kgs రైస్ పడుతుంది, 15 పీసెస్ వస్తాయి. దీన్ని 5% అంటారు కానీ దీన్ని ఈజీగా 7 to 7.5% తినొచ్చు. ఇది ఇలాంటి వాళ్ళు అయితే బ్రో, ఇలాంటి వాళ్ళు అయితే ఇంకా ఇదైతే ఒకటి సరిపోద్ది మీకు, 1 kg వస్తుంది. ఇప్పుడు 5% బకెట్ మా దగ్గర తీసుకుంటే ఇలాగా చెన్నై చికెన్ కాంప్లిమెంటరీగా ఇస్తాం. మనం ఇందాక అక్కడ చూసినట్టు. ఓకే, రైట్ రైట్ రైట్. అది ఏ బకెట్ తీసుకున్నా, 1 సింగిల్ బకెట్ తీసుకుంటే 1 పీస్, 2 బకెట్ తీసుకుంటే 2 పీస్. ఓకే, అలాగా కాంప్లిమెంటరీ విత్ ఫ్రైడ్ ఆనియన్స్ తో సూపర్, మంచి ఫ్లేవర్. చాలా బాగుంది అనమాట. బయట కూడా బాగుంది. అదే విధంగా కొన్ని పైన ఇచ్చినటువంటి పీసెస్ ఏదైతే ఉన్నాయో దీనికి సపరేట్ గా స్పెషల్ గా ఇస్తారనమాట, చెన్నై స్పైసీ అని. సో బాగుంది. 6 మంది 7 మంది తినవచ్చు. ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటనేది. సో వ్యూవర్స్ మొత్తానికి లోపలికి అయితే వచ్చేసి ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన తర్వాత వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు అసలు, నాయన నేను చూడడానికి ఆకారం అంతంత మాత్రం. మొత్తానికి అయితే ఒక చిన్న స్టార్టర్ చెప్పుకున్నాను. ఫస్ట్ ఈ స్టార్టర్ తో తిని తర్వాత ఎట్లా ఏందని చెప్తాను. మీకు కావాల్సి ఉంటే మీరు లోపలికి వస్తే బోర్డు మీద చూడండి, ఆ పక్క ఎన్నో తగిలిచ్చి ఇవన్నీ చాలా ఉంటాయి. మొత్తం ఆ రోజు ఎట్లా చదువుకోలేదు కదా, ఇక్కడ కొంచెం సొంతంగా చదివి ఏమేమి కావాలో అప్పుడు మీరు మీకు ఏ స్టార్టర్ కావాలంటే ఆ స్టార్టర్ ఆర్డర్ చేసుకోండి. దీన్ని చిల్లీ చికెన్ అంటారు. ఓన్లీ 150 రూపీస్. ఓకే, సూపర్. సో మొత్తానికి అయితే స్టార్టర్స్ తీసుకున్నాం. చాలా బాగుంది బ్రో. మీకు ఎంత ఆలోచన వచ్చింది బ్రో ఫుడ్ ఇలాగ సెక్షన్ స్టార్ట్ చేయాలని? నేను వేరే కంట్రీ వెళ్ళాలి, అది కూడా హోటల్ మేనేజ్మెంట్ మీద వెళ్ళాలి. ఆ వీసా కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే టీ ఓషన్ అనే బ్రాండ్ నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా టీ ఓషన్ ఫ్రాంచైజర్ ఎవరైతే ఫ్రాంచైజ్ ఫౌండర్ ఉన్నారో చాలా గుడ్ పర్సన్ అనమాట. సమ్ బ్రాండ్స్ ఉన్నాయి మన నెల్లూరులో కూడా.
వాళ్ళలాగా చెకింగ్స్ చేయడం, అంటే నాదే నువ్వు ఇది ఫాలో అవ్వాలి, వేరే చేయకూడదు మీరు, అది ఇది కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రాంచైజ్ అంటే. అవును. మా ఫ్రాంచైజ్ ఏంటంటే మా ఫ్రాంచైజర్ కొంచెం రెస్ట్రిక్షన్స్ అన్ని అనేది ఉండదు, కొంచెం తక్కువ ఉంటది. అతను మనకి చాలా ఫ్రెండ్లీగా, మా ఫ్రాంచైజర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. 24/7 ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏ ప్రాబ్లం అయినా కూడా అతనే డైరెక్ట్ ఫ్రాంచైజర్. మా మేనేజర్ తో మాట్లాడండి, మా స్టాఫ్ తో మాట్లాడండి అనేది ఏమి ఉండదు మా ఫ్రాంచైజ్ లో. డైరెక్ట్ మా ఫ్రాంచైజరే మా ఫోన్ మాట్లాడతారు. మసాలాస్ 1 day మా కొరియర్ వచ్చేస్తాయి, ఏది అడిగినా కూడా. అందుకని నాకు అతనితో ఇంటరాక్ట్ బాగుండి నేను ఈ బిజినెస్ లోకి అతనితో కొలాబరేట్ అయి దిగాను. ప్రజెంట్ ఇప్పుడు బిర్యానీ ట్రై చేద్దాం. సూపర్, ఖచ్చితంగా బ్రో. దీన్ని చెన్నై చికెన్ పీస్ అంటారు. అవును, ఇందాక నుంచి నోరిస్తా ఉన్నారు చెన్నై చికెన్. ఏంది అది? వావ్, సూపర్, బాగుంది బ్రో. పైన ఫ్రైడ్ ఆనియన్స్ చేశారు కదా, టేస్టీ కూడా చాలా బాగుంది. వ్యూవర్స్, వాస్తవానికి ఏదైతే మనం అనుకున్నాం టీ ఓషియన్ బకెట్ బిర్యానీ అని చెప్పి మనం ఏదైతే అనుకున్నామో, బట్ నేనైతే ఏదో అనుకున్నాను, కొత్తది కదా ఫ్రాంచైజీ వాళ్ళ ఎలా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అవి ఇవి అనుకున్నాను. అయితే ప్రతిదీ కూడా స్టార్టర్ ఎక్సలెంట్, బిర్యానీలో మసాలా లేదు, కాకపోతే ఆ ఫ్లేవర్ ఎలా ఉంది తెలుసా, అసలు అంత బాగుందన్నమాట. సో ఆ పీస్ కూడా అంత నీట్గా ఉంది. అందులో ఒక చెన్నైకి సంబంధించింది కదా, చెన్నై చికెన్ అని చెప్పి ఒక ఫ్రై పీస్ కూడా మనకి ఇస్తున్నారు అనమాట. చాలా స్మూత్గా, చాలా ఎట్లా ఉందంటే అంత బాగా బాయిల్డ్ అయి ఉంది. చాలా చిన్న పిల్లలు కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు. మన దగ్గర బిర్యానీ పీస్ కూడా జస్ట్ ఇలా అంటే స్మూత్ గా ఓపెన్ అయ్యి. అవును. సో ప్రతి ఒక్కరు కూడా చాలా 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 బాగుంది. మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. రేట్లు అనుకుంటారా, సో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అందులో కూడా మనకు కాంప్లిమెంటరీ, మనకి రాగానే ఏ స్టార్టర్ చెప్పినా థమ్స్ అప్, ఏది బిర్యానీ చెప్పినా థమ్స్ అప్ అనేది ఇస్తారనమాట. అందులో కూడా రైతా ఉంటుంది, ఇంకోటి వంకాయ కర్రీ ఉంటుంది అనమాట. చెప్పండి అన్న, ఇంకా లాస్ట్ ఎలా ఉంది ఫుడ్, మీకు నచ్చింది? ఎక్సలెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అసలు తిని నాకేం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే క్యాటరింగ్ కూడా చేస్తాం మన దగ్గర. రీసెంట్ మొన్న ఒక 120 మెంబర్స్కి ఇచ్చాము, 80 మెంబర్స్, 90 మెంబర్స్, అలా క్యాటరింగ్ కూడా ఇస్తుంటాం అనమాట. ఈ క్యాటరింగ్ ఎలా ఇస్తామంటే బేసిక్ డిపెండ్స్ అపాన్ ఎన్ని పర్సన్స్కి ఎన్ని కావాలి, దాన్ని బట్టి మేము ప్రైస్ కూడా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి క్యాటరింగ్స్ కూడా ఇస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, నా బిర్యానీ బకెట్ తీసుకెళ్ళిన వాళ్ళు బిర్యానీ ఫుడ్ అనేది నచ్చకపోతే నేను ఆ బకెట్ తీసుకొస్తే కంప్లీట్ అమౌంట్ రీఫండ్ ఇచ్చేస్తా. ఓపెన్ ఛాలెంజ్, ఏ రెస్టారెంట్ ఓనరు ఇది చెప్పడు, నేను చెప్తున్నా. నా బకెట్ బిర్యానీ తీసుకెళ్ళి నాకు నచ్చలేదు అని నాకు వెనక్కి తీసుకొచ్చి ఇస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ మొత్తం రీఫండ్ ఇస్తామని. అంతే, ఓపెన్ ఛాలెంజ్. సో వ్యూవర్స్, అదనమాట. సో ఎక్కడ కూడా రెస్టారెంట్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వేరే ఎవర్ ఇట్స్ మేబీ, సో ఎవరన్నా సరే ఓనర్స్ డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేయడం అనేది అది చాలా రిస్కీతో కూడినటువంటి పని అనమాట. బట్ అయితే అందులో ఫుడ్లో ఇటువంటి ఛాలెంజ్ అనేది అసలు నేనైతే రేర్గా విన్నా. రేర్ అనేది కాదు, నేనైతే ఇంతవరకు వినలేదు. 1-2 చోట్ల మాత్రం వినున్నాను. సో మొత్తానికి ఇక్కడ బిర్యానీ కావచ్చు, అదేవిధంగా స్టార్టర్స్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, వెజ్ కావచ్చు, రాగానే కాంప్లిమెంటరీ మనకి బిర్యానీ తోటి ఇచ్చేటువంటి ఏదైతే థమ్స్ అప్ ఉందో థమ్స్ అప్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా 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 బాగా నచ్చింది నాకైతే. అందులో అదే సో ఏదైతే బిర్యానీ అని చెప్పానో, బిర్యానీలో కూడా మసాలా అనేది ఎక్కువ లేదు, చాలా చాలా నీట్గా ఉంది. మన నెల్లూరులో స్లాంగ్ చెప్పుకోవాలంటే అబ్బా ఇది అంతా అట్లా లేదనైనా సూపర్గా ఉంది. మీరు కూడా డైరెక్ట్గా రండి, తిని ఆనందించి టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్తే దాన్ని బట్టి నేను కూడా ఫీల్ అవుతాను హ్యాపీ. ఓహో, ఇంత దూరం వచ్చి నేను మీకు తెలియజేసినందుకు సో నేను కూడా హ్యాపీ అని నేను ఫీల్ అవుతాను. సో ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV అండ్ వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ అప్.